హాయ్ ఫ్రెండ్స్, బోటి మటన్ కర్రీ చేయబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుగా అయితే అంతా కోసుకొని కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. బోటికి కూడా పొట్ట పేగులు అలాగే ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. మా అయితే ఆల్రెడీ ఉడికినవి. ఏంటి బాబన్న ఇంకోసారి మా అయితే ఆల్రెడీ ఉడికినవి. ఏదో తేడాగా ఉందేంటి? అంతలోపు ధనియాలు తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ధనియాలు కలబెట్టేదానికి నాకు ముందుగా వచ్చేది చేతికి శాఖ ఒకటే. మటన్ రెడీ అయింది, అంటే ఉడికింది. ఇంకా దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుదాం. పొట్టపేగులు చాలా పని ఉంటుంది. వేడి నీళ్ళు కాగబెట్టేది కడిగేసరికి చాలా టైం పడుతుంది. మటన్ అయితే తొందరగా అయిపోతుంది. ఇంకా టమోటాలు ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టా. ఇంకా వేసేసుకుందాం. కలబెట్టేసి ఇంకా ప్లేట్ పెడదాం. అవి మెత్తగా అవుతాయి బాగా టమోటాలు. అంతలోపు ఇంకా బియ్యం కడిగి పెట్టుకుంటా. అంటే 3 చేయాలంటే లేట్ అవుతుంది కదా, అందుకోసం. మళ్ళీ మటను బోటి చేయాలంటే లేట్ అవుతుంది కదా, అందుకోసం కడిగి పెట్టుకుంటున్నా. ఇప్పుడు అన్నం అవుతుంది, కూర అవుతుంది. ఇంకా ఈ 2 అయిన తర్వాత ఇంకా అది చేసేది. టమోటా మగ్గింది. టమోటా అయితే మెత్తగా బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మీరు కారం తినే మాట అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మటన్ మసాలా. బాగా ఇది కలిసేటట్టు తిప్పుకుందాం. బాగా కలిసింది. మనకు కావాలనుకుంటే కొంచెం 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది టైం పడుతుంది కాబట్టి ఉడికేదానికి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. చికెన్ అయితే తొందరగా ఉడుకుతుండే, ఇది అయితే కొంచెం లేట్ అవుతుంది. అందుకు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే మనకు గ్రేవీ కావాలి కదా, అందుకోసము. మళ్ళీ మనము ధనియాల పొడి వేసినప్పుడు కూర గట్టిగా అవుతుంది. అందుకు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. నేనైతే నీళ్ళు పోస్తున్నా. ఇంకా మనం ఆల్రెడీ ముందు వేసి ఉన్నాం కాబట్టి పసుపు ఉప్పు ఏమి అవసరం లేదు. కాకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రేవీలోకి అది ముక్కకే ఉంటుంది. ఫస్ట్ వేసింది గ్రేవీలోకి రాదు కాబట్టి కొంచెం వేసుకుందాము. నేను ఎప్పుడు వేసినా కొంచెం తక్కువైందని వేసిందంటే అది ఎప్పుడు వేసినా కానీ ఉప్పు కసిమ అవుతుంది. అందుకు నాకు భయం. ఉప్పు అంటేనే నాకు భయం అసలు వేయాలంటే. ఒకసారి అన్నం చూసుకుందాం. ఇది ఇంకా చాలా టైం పడుతుంది. మంట చిన్నగా మండుతుంది, అందుకు కాబట్టి లేట్ అవుతుంది. అంతలోపు ఇంకా మసాలా రెడీ చేసుకుందాం. తెల్లగడ్డ, కొబ్బరి, అల్లం. అల్లం అయితే లేదు, ఇంట్లో వేయట్లేదు నేను. ఇది వచ్చేసి కొబ్బరి ఇంట్లో కొట్టినాము. ఎందుకు వేస్ట్ చేయాలని నేను కూరలోకి వాడుతున్నా. ఇంకా మా ఆయన ఈరోజు పని ఇవ్వలేదు, ఇంటి దగ్గర ఉంటే నాకు ఎప్పుడు నిద్రే. ఈ కొబ్బరి ఆడ కొడితే నిద్ర లేచడు అని చెప్పేసి నేను బయటికి పోయి కొట్టుకుంటున్నా. కొబ్బరి అయితే బాగా మంచిగా ఎండింది. నేను ఫ్రిడ్జ్లోనే పెట్టింది, ఎండలో కూడా పెట్టలేదు. అయినా చూడండి ఎట్లుందో, మంచిగా ఉంది కదా. ఇంకా ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. కొబ్బరి, తెల్లగడ్డలు ఒలుచుకోవాలి, మిక్సీ వేయాలి కాబట్టి. ఇంకా అన్నం కూడా పొంగొచ్చింది. అన్నం చూడండి గ్యాస్ అంతా ఎట్లా అయిపోతుందో. నేను చూసినప్పుడైతే అసలు పొంగే రాదు, చూడనప్పుడు పొంగి వచ్చేది అంతా ఇట్లా. ఏం చేద్దాం, మనం హౌస్ వైఫ్ కాబట్టి ఇంకా చేసుకోవడం, తినడం, కడగడం, ఇవే పనులు నాకు. ఇంకా కూర అయితే ఇంకా ఒక 5 నిమిషాలు పడుతుంది. వాటర్ ఎక్కువ ఉన్నాయి. అంతలోపు అన్నం గంజి వంచేస్తే సరిపోతుంది. నేనైతే మటన్ ఇంకొక రకంగా కూడా చేస్తా. అంటే ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడకబెట్టుంటాం కదా, మసాలా మొత్తం మిక్సీ వేసుకొని ముద్దగా అది నూనెలో వేయించుకొని ఈ మటన్ కూడా దాంట్లో వేసి కూడా చేయొచ్చు. అయితే ఇలా చేసేదానికంటే అలా చేస్తేనే బాగుంటుంది. ఇంకా అన్నం ఉంచి మసాలా పడుతున్నా. మిక్సీ గిన్నెలు వేసేసి మెత్తగా, అంటే ఇంకా వాటర్ పోయకుండా పొడి కావాలి. ఇది వచ్చేసి
పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఇంకా కూర అయితే అవి ఉడికింది. ఇంకా దాంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చి కొంచెం కొత్తిమీర ఒలిసింది ఉంటుంది, అది వేసేసుకొని దింపుకోవడమే. కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ అయితే అయిపోయింది. మటన్ అయిపోయింది కదా, ఇప్పుడు బోటీ చేసుకుందాం. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఆల్రెడీ ముందే ఉడికించుకున్నాం కదా, అవి అందులో వేసేసుకుందాం. వేసుకొని అవి ఏం పెద్ద పనేం కాదు, ఇది ఆల్రెడీ అంటే ఉడికించుకోవడమే లేట్. ఇవి అంటే ఇవి బాగా ఉడకాలి, ఉడకకపోతే బాగోవు. ఫ్రై చేసుకుందాం. తర్వాత మనకు కావాల్సినంత కారం పొడి, లైట్గా సాల్ట్, అంటే ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు వేసి ఉంటాం కదా సాల్ట్ పసుపు, అందుకు చూసి వేసుకోవాలి. ధనియాల పొడి అంటే మటన్ లేక పట్టినాం కదా అది. బోటి కూడా రెడీ. గ్యాస్ క్లీన్ చేయాలి. ఇంకా అంత రోత అయిపోయింది కదా, అన్నం అంతా పొంగిపోయి అదంతా నీట్గా కడుక్కోవాలి. మొత్తం నీట్గా అయితే కడిగేసా. వంట అయితే కంప్లీట్. తినడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కనుక పడుకొని పాపం ఇప్పుడే పోయింది. వచ్చేసరికి ఫుల్గా లైట్ చేయాలి. బాగుంది. నీకు విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. మటన్ ఇందులో కొత్తిమీర వేయలేదు కాబట్టి కొంచెం ఏదో తేడా పడుతుంది. పర్లేదు, తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.